హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాకి లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే శనగపప్పుతో పుదీనా కొత్తిమీర వాళ్ళు చేశానండి. ఇవైతే చాలా రుచిగా ఉంటాయి, చాలా టేస్టీగా, చాలా బాగుంటాయండి. స్నాక్స్ ఐటెం కింద పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే ఇవి ఎలా చేసుకోవాలన్నది చూద్దామండి. ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు శనగపప్పుని బౌల్లో వేసుకుందామండి. అందులో వాటర్ పోసి ఒక గంట సేపు నానబెట్టాలండి. ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి, ఒక గంట అయ్యింది నానబెట్టి. శనగపప్పు అయితే బాగా నానిందండి. ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీలో వేస్తున్నాను. మిక్సీలో కొద్దిగా అయితే తీసుకుని పక్కన పెట్టుకుందామండి శనగపప్పు. ఇదిగోండి, మిగిలింది ఇందులో వేసాను. దీనికి తగిన సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకుందాం. మిక్సీ అయితే మాత్రం బాగా మెత్తగా చేయకూడదండి. వాటర్ అయితే ఎక్కువ పోయకూడదు. కొద్దిగా వాటర్ పోసుకుని కొంచెం గట్టిగా బరగ్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉండాలండి, మరీ మెత్తగా ఉండకూడదు. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అదిగో చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందామండి. అదిగోండి, ఇందులో ఇందాక నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు ఉంది కదండి, అది వేసుకుందాం. ఇది అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండి. ఇప్పుడైతే కరివేపాకు వేసుకుందాం. పుదీనాను కూడా కొద్దిగా కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకుందామండి. తినడానికి అయితే బాగుంటుంది. పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే కొత్తిమీర కట్ చేస్తున్నానండి. కొత్తిమీర, పుదీనా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అండి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. నా వీడియోస్ అన్నీ నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి. ఇదిగోండి, ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలను మీ టేస్ట్కి తగ్గట్టండి. కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. జీలకర్ర, కొద్దిగా పసుపు అండి, కొద్దిగా కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటాయండి. కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలండి. ఇందులో ఒక స్పూన్ మైదా వేసానండి. ఒక మైదా కానీ వరిపిండి కానీ ఏదైనా పర్వాలేదు, వాళ్ళు విడిపోకుండా ఉండడానికి ఒక స్పూన్ నేనైతే మైదా వేసానండి. నూనె వేడి చేసుకున్నానండి. వేడి చేసుకున్న తర్వాత నీళ్ళు గిన్నె పక్కన పెట్టుకోవాలండి. వాళ్ళు చేతికి అంటుకోకుండా నీళ్లు తడుపుకుంటూ చిన్నగా వాళ్ళు ఒత్తుకుంటూ ఆయిల్లో వేసుకోవాలండి. అన్ని వాళ్ళు కూడా అలా చేయి తడుపుకుంటూ చేసుకుంటే మనకు అంటుకోకుండా బాగా వస్తాయండి రౌండ్గా. ఈ విధంగా అన్ని వాళ్ళు కూడా అందులో వేయాలండి. థ్యాంక్స్ అండి, నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఏదో నాకు వచ్చిన వంటలు, నేను ఇంట్లో ఖాళీగా ఉండకూడదు, బోర్ కొడుతుంది, ఏదో ఒకటి చేయాలని చెప్పి ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. నిజంగా చాలా టైంపాస్ అవుతుంది ఒక విధంగా చెప్పాలంటే. మేము కూడా రోజు కొత్త వెరైటీస్ అన్నీ వండుకుంటున్నాం. మీ పుణ్యం అంటూ చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వేగిన ప్రతిదీ కూడా తీసి జాలీలో వేసుకోవాలి. జాలీలో వేయడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే కిందకి వెళ్ళిపోతుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, బాగా వేగినాయండి. అన్నీ వేసిన వల్ల మంచి కలర్ఫుల్గా అయితే ఉన్నాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నిజంగా చెప్తున్నాను, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాం ప్లేట్లో. ఈ వాళ్ళను
చట్నీ కన్నా కూడా విడిగా తింటే బాగుంటుంది, లేదంటే టమాటో సాస్తో అయితే చాలా బాగుంటుంది. నాకైతే సాస్తో ఇష్టం, అందుకనే సాస్తో సర్వ్ చేశాను. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఈజీగా అయిపోయాయి శనగపప్పు, పుదీనా, కొత్తిమీర వడలండి. మీరు కూడా ట్రై చేయండి, మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. నిజంగా చాలా బాగున్నాయండి. సరదాగా అయితే చెప్పట్లేదు, నిజంగా చాలా బాగున్నాయి టేస్ట్. మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. నేను చేసే ప్రతి వంటని కూడా మీరు వండుకొని ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.